ప్రతి విద్యార్థికి క్రీడలు చాలా అవసరమని, విద్యార్థులు విద్యారంగంతో పాటు క్రీడారంగంలో కూడా ఉన్నతంగా రాణించాలని వెంకటరమణ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ కామేపల్లి చంద్రశేఖరరావు అన్నారు. స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ విద్యార్థి యువజన జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లా స్థాయి జూనియర్ కళాశాల క్రికెట్ పోటీల్లో గెలుపొందిన విజేతలకు నేడు బహుమతులను అందజేశారు. మొత్తం 40 జట్లు పోటీల్లో పాల్గొనగా మొదటి విజేతగా సరస్వతి కళాశాల, రెండవ విజేతగా ఎస్ఎస్ఎన్ జట్టు, మూడో స్థానంలో చైతన్య కళాశాల జట్లు నిలిచాయి. అనంతరం జరిగిన కార్యక్రమంలో డాక్టర్ కామేపల్లి చంద్రశేఖర్ మాట్లాడుతూ విద్యార్థులు ఆరోగ్యవంతమైన జీవితం కోసం నిత్యం క్రీడలు ఆడాలంటూ అన్నారు. గెలుపు ఓటములను క్రీడాకారులు సమానంగా భావించాలని సరస్వతి విద్యా సంస్థల చైర్మన్ రమణారెడ్డి కోరారు. అనంతరం క్రీడాకారులకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో విద్యార్థి యువజన జేఏసీ రాష్ట్ర అధ్యక్షులు రాయిపాటి జగదీష్, రెబ్బవరపు ప్రేమ్ కుమార్, కొమ్ము రాజు, సూర్య, నరేష్, ఈస్టర్, బెంజమిన్, సూపర్, మధు, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. మరొక చక్కని షాట్, గుడ్ షాట్, 45 5 ఓవర్ చక్కని షాట్. అదేవిధంగా రాష్ట్ర విద్యార్థి జేఏసీ నాయకులు రాయపాటి జగదీష్ గారు ఏ పని తలపెట్టినా అది మంచి పనే కాబట్టి అనునిత్యం వారికి ఒక 10 మంది విద్యార్థులకి, అదేవిధంగా వారందరికీ ఆ రోజు స్పీట్లు అందరూ తిలకించండి. మళ్ళీ చెక్కు చాలా చక్కని అన్ని మీరు అందరూ కూడా తిలకించాలా. ఇక్కడ ఉన్నటువంటి ప్రైజ్ ఉంటుంది అని చెప్పి మా జేఎస్ తరఫున కోరుకుంటూ ఈ కార్యక్రమంలో మన ముఖ్య అతిథి రమణారెడ్డి సార్ గారు చైతన్య ఈ రోజుని థ్యాంక్ యూ సో మచ్. తర్వాత అదేవిధంగా చాలా సంతోషకరం, 79వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా కప్పు కైవసం చేసుకున్నటువంటి నెక్స్ట్ మన చంద్రశేఖర్ సార్ చేతుల మీదుగా రంగారెడ్డి గారికి చిరు సత్కారం. ఈరోజు మన ఒంగోలులో ఇక్కడ ఈ రాష్ట్ర స్థాయి క్రికెట్ పోటీలు జరుపుతున్న మన జేఏసీ జగదీష్ గారికి, తర్వాత దానికి ముఖ్య అతిథిగా వచ్చిన సరస్వతి కాలేజ్ చైర్మన్ రమణారెడ్డి గారికి, మరి జేఏసీ సభ్యులందరికీ, తర్వాత ఈ టోర్నమెంట్ జరపడానికి సహకరించిన అందరికీ, మీడియా వారికి నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. రెండోది, ఇంతమందిని 40 టీములని ఇక్కడ ఒక స్టేజ్ మీదకి తీసుకురావటం, ఇక్కడ ఈ ప్రతి సంవత్సరం ఇట్లాంటి కార్యక్రమాలు ఎన్నో జరుపుతున్నారు జగదీష్ గారు. ఈ జరపటం చాలా కష్టమైన పని. వాళ్ళకి అన్ని సమకూర్చటం ఇక్కడ ఇది ఖర్చుతో కూడింది, రెండోది ప్రయాసతో కూడింది. అందరూ సహకరిస్తే కానీ ఇది అవ్వదు. అట్లాంటిది తన ఒక్క చేయితోటి తన టీం మెంబర్స్ తోటి కలిసి ఇట్లాంటి ప్రోగ్రామ్స్ జరుపుతూ మన విద్యార్థులకి ఎంతో స్ఫూర్తినిస్తుంది. ఈ గేమ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మనం చాలా దగ్గరగా చూస్తున్నాం. ఇట్లాంటి వ్యసనాలకు లోనవ్వకుండా ఈ గేమ్స్ చాలా కాపాడుతాయి. పిల్లలందరూ కూడా మంచి స్ఫూర్తితోటి ముందుకెళ్ళాలని ఆశిస్తున్నాను. తర్వాత ఈ సంవత్సరం ఇక్కడ కప్పు గెలుచుకున్న సరస్వతి విద్యా సంస్థ పిల్లలందరికీ కూడా నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇట్లాంటివి ఎన్నో కండక్ట్ చేయాలని మన జగదీష్ గారిని కోరుకుంటూ నా వంతు సహకారం నేను అందిస్తానని తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను. 79వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా మన ప్రకాశం జిల్లాలోని ఒంగోలులో రాష్ట్ర స్థాయి క్రికెట్ టోర్నమెంట్ జరగడం అనేది
చాలా గొప్ప విషయం. ఈ రాయపాటి జగదీష్ గారు గత 6 సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరము ఈ క్రికెట్ టోర్నమెంట్ జరపడం జరుగుతుంది. ఏదన్నా ఒక టోర్నమెంట్ జరపాలి అంటే అనేక రకాల ప్రయాసాలకి ఒడిదుడుకులకి మరి ఓర్చుకోవాలి. అట్లానే ఎంతో ఖర్చు అవుతుంది. అయినప్పటికీ విద్యార్థుల్లో ఉండే సృజనాత్మకతను వెలుగు తీయాలనే ఆలోచనతో ఇలాంటి కార్యక్రమాలు చేపట్టారు. మరి జగదీష్ గారి కోరిక మేరకు ముఖ్య అతిథిగా మన వెంకటరమణ హాస్పిటల్ చైర్మన్ గారైన డాక్టర్ చంద్రశేఖర్ గారు వచ్చి ఉన్నారు. ఈ చంద్రశేఖర్ సార్ గారు ప్రతి సంవత్సరము ఇలాంటి టోర్నమెంట్లకి వారి యొక్క సహాయాన్ని అందజేస్తుంటారు. ఇలాంటివే కాకుండా సమాజ సేవ అనేది వాళ్ళ పుట్టుకతో వచ్చిన అది. వాళ్ళు ప్రతి విషయంలో కూడా ప్రతి కార్యక్రమంలో కూడా ముందుంటూ వాళ్ళు సేవా కార్యక్రమానికి అనేక రకాలుగా వాళ్ళు తోడ్పాటు అందిస్తూ ఉంటారు. అట్లానే మరి హాస్పిటల్ పరంగా ఎంతోమంది పేదలకి మరి ఉచిత వైద్యం చేసి తక్కువ ఖర్చుతోటి మరి ఎంతోమంది ప్రాణాలను కాపాడే శక్తి దేవుడు వాళ్ళకి ఇచ్చారు. వాళ్ళు మరి లాభాపేక్షతో కాకుండా మరి సమాజ సేవలో కొంత భాగం అన్నట్లుగా వాళ్ళు హాస్పిటల్లో రన్ చేయడం వల్లే మరి హాస్పిటల్ కూడా అంత బాగా క్లిక్ అవుతుంది, అంత ఫ్లోటింగ్ కూడా ఎక్కువ ఉంటుంది. మరి ఈ ముఖ్య అతిథిగా వచ్చిన చంద్రశేఖర్ సారు ఇలాంటి తోడ్పాటుని ఎప్పుడు కూడా రాయపాటి జగదీష్ గారికి అందించాలని కోరుకుంటున్నాము. అట్లానే మరి స్టూడెంట్స్ మొత్తము దాదాపు ఒక 10 టీముల పైన పాల్గొనడం, రాష్ట్ర స్థాయిలో 40 టీములు పాల్గొనడం జరిగింది. మరి 40 టీములని ఆడించడం అంటే మరి 40 టీముల్లో దాదాపు మరి 2000 మంది పైన స్టూడెంట్స్ వచ్చి ఉంటారు. వాళ్ళందరికీ టిఫిన్స్ కానీ భోజన విషయం కానీ లేకపోతే అకామిడేషన్ ఏర్పాటు చేయటం కానీ అన్ని విధాల్లో కూడా స్టూడెంట్స్కి ఎటువంటి ఆటంకాలు లేకుండా ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు రాయపాటి జగదీష్ గారికి మేము అభినందనలు తెలియజేస్తున్నాము. స్టూడెంట్స్ కూడా గెలిపోవటం వల్లనే మరి స్ఫూర్తిగా తీసుకొని మరి మన ఓటమి అనేది ముందు గెలవడానికి మొదటి మెట్టు అన్నట్టుగా భావించేసి వాళ్ళ ఓటమిలోని లోటుపాట్లు తెలుసుకొని ముందు మరి గెలుపుకి దగ్గర కావాలని నేను కోరుకుంటున్నాను. అట్లానే స్టూడెంట్స్ మరి డ్రగ్స్, మత్తు పానీయాలు, సిగరెట్ ఇలాంటి వాటికి దూరంగా ఉండి వాళ్ళ యొక్క పేరెంట్స్ యొక్క ఆలోచనలకి దగ్గరగా ఉండి వాళ్ళ ఒక గోల్ పెట్టుకొని బాగా చదివి వాళ్ళ ఫ్యూచర్లో వాళ్ళు మంచి స్థాయికి ఎదగాలని చెప్పేసి నేను ఈ సందర్భంగా కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చినటువంటి ఈ ఆర్గనైజర్ అందరికీ మరి రాయపాటి జగదీష్ గారికి, చంద్రశేఖర్ గారికి నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్ కేరింగ్ యువర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ఈఎన్టీ, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం ఈహెచ్ఎస్ ద్వారా వైద్యం, క్యాష్లెస్ సేవలు, మెడియాసిస్, స్టార్, GHPL, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099.
ఐ హాస్పిటల్ నెంబర్ 9866484770. వెబ్సైట్ www.venkatramnanursing.com. ఫేస్బుక్ www.facebook.com/pkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.